Why did you kill Amar Felix? పోలీసులు ఈ బిల్డింగ్ ని సరౌండ్ చేయడానికి ముందే నేను నీకు ఛాన్స్ ఇస్తాను. చెప్పు, ఎందుకని అమర్ ఫెలిక్స్ ని చంపావు? మనం వెతుకుతున్న కిల్లర్ దొరికాడు. ఎవరో చెప్తే షాక్ అవుతారు. ఆర్ ఎక్సెంట్రిక్ నైబర్ హరణ్ శంకర్. హరణ ఏమన్నారు సార్? మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాదవి మెమోరియల్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి రండి. వాడిప్పుడు నా ముందే ఉన్నాడు. అలన్, హరణ్కి దీనికి ఏంటి సంబంధం? అరెస్ట్ డీటెయిల్స్ నేను ఇస్తాను. మరి ఈ స్కెచ్? సార్, ఇది మనల్ని మిస్లీడ్ చేయడానికి. ఫర్గెట్ ఇట్. ఇలాంటి వాడు అసలు లేడు. హరణ్ ఈజ్ ఆ మ్యాన్. నా పేరు అమీర్ అలీ. నేను మీ దగ్గర స్వయంగా సరెండర్ అవడానికి వచ్చాను. సార్, విట్నెస్, స్కెచ్ అండ్ అక్యూస్డ్ అందరూ మీకు దొరికారు కదా? నేను బయలుదేరచ్చా? అలన్, వాట్స్ యువర్ ప్లాన్? సార్, ఇప్పటికీ తన కస్టడీలో ఉంచండి. నేను మిగతా విషయాలన్నీ డీటెయిల్గా రేపు మాట్లాడతాను. నీ అమీర్ అలీ ప్లాన్ చాలా బాగుంది. ఐ డెంట్ సీ దాట్ వన్ కమింగ్. కానీ హరణ్ శంకర్, నువ్వు ఆ హార్డ్ డ్రైవ్ కోసమే అమర్ని చంపుంటే you've got to be a lot more smarter than that. You can drop the act, Haran. అమర్తో పాటు కాలిపోయిన బిల్డింగ్లోంచి మిస్ అయింది ఒక మోస్ట్ వాల్యుబుల్ ఆబ్జెక్ట్. అతనెంతో సేఫ్గా దాచుకున్న హెచ్డిడి డ్రైవ్. దాన్ని కొన్ని రోజులుగా నేను వెతుకుతున్నాను. నాకిప్పుడు తెలియాల్సింది ఇస్ హూ ఆర్ యూ. ఇందులో నీ రోల్ ఏంటి? మీరు
చెప్పినట్టు ఆ బిల్డింగ్ని నేనే కాల్చుంటే అందులో నాకు కావాల్సింది ఏమీ లేదని మీకు తెలుసుండాలి కదా. సార్, మీరు రేపొద్దున ఎస్పీ ఆఫీస్కి రావాలి. సార్ 1 సెకండ్. అమర్ ఫిలిక్స్ బాడీ బ్యాగ్లో కానీ మిగతా థింగ్స్లో కానీ అతన్ని ఇన్వెంటరీ చేసినప్పుడు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మీకు దొరికిందా? డివైస్ అతని బెల్ట్ బకెల్లో ఉన్న కంపార్ట్మెంట్లో ఒక హార్డ్ డ్రైవ్ దొరికింది. సార్, అది ఎక్కడుంది? వీ నీడ్ టు ఎగ్జామిన్ దట్ డ్రైవ్. ఎలన్, దాన్ని ఎవిడెన్స్ రూమ్లో ఉన్న లాకర్లో సీల్ చేసి పెట్టారు. ప్రాపర్ ఛానల్ లేకుండా దాన్ని మనం టచ్ చేయలేం. అయితే మీరు కేసు ఇన్వెస్టిగేషన్ కోసం రాలేదు, ఆ హార్డ్ డ్రైవ్ కోసమే వచ్చారు. దిస్ ఇజంట్ ఓవర్. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? లేదు. సరే, వేలుముద్రై. ఇది కరెక్టేనా? ఇది సార్, ఆలన్ సార్ ఫోన్ నిన్నటి నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది సార్. మెమరీ ఇష్యూ ఉన్న ఒక విట్నెస్, ఆమె చెప్పిన దాన్ని బట్టి గీసిన ఒక సస్పెక్ట్ స్కెచ్. ఇది కోర్టులో నిలబడదు అన్న విషయం మీకు తెలియదా డాక్టర్? ఇలా ప్లాన్ చేసేంతగా మర్డర్కు మీ అల్లుడికి ఏంటి డాక్టర్ సంబంధం? వద్దు, మీరేం చెప్పద్దు. నేను డైరెక్ట్గా అతనితోనే మాట్లాడతాను. నేను ఇప్పుడు మాట్లాడటానికి వచ్చింది లేని ఇన్వెస్టిగేషన్కి విట్నెస్గా వచ్చిన ఆమెతో. ఆమె పేరు నీర్జా సుదీప్, కానీ ఆమె మదర్ ఫస్ట్ హస్బెండ్ పేరు ప్రతాప్ శంకర్. హరణ్ శంకర్. He is her stepbrother. హరణ్, హరణ్, మీరు కవి రంగరాజ్కి రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల గురించి రేపు ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారిని కలవబోతున్నారు. ఆ మీటింగ్లో వాళ్ళతో పాటు ఎలక్షన్ కమిషనర్ గారు కూడా పాల్గొంటున్నారు. ఏంటి హరణ్ ఇది? హరణ్, యూ డోంట్ హ్యావ్ టు వెంట్ యువర్ యాంగర్ లైక్ దిస్. లిసన్, పోలీసులు ఉన్నారు, లా ఉంది. లెట్ దెమ్ గో బిహైండ్ ఇట్. ఐ వాంట్ యూ టు స్టే అవుట్ ఆఫ్ దిస్, ప్లీజ్. ఐ నీడ్ యూ. నువ్వే ఇలా ఉంటే ఎలా చెప్పు? నీరు నీడ్స్ యూ. ప్లీజ్, యూ స్టే అవుట్. స్టే అవుట్ ఆఫ్ దిస్, ప్లీజ్. సౌత్ బెంగళూరులో వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది.
ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 35 నుంచి 37 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. జేపీ నగర్లో మాత్రం అక్కడక్కడ కొన్ని చోట్ల దట్టమైన మేఘాలు కమ్ముకోవడం మనం చూడొచ్చు. తిను చెప్పేదంతా వింటుంటే ఆ కిల్లర్ ఎవరు అనేది తిను ఐడెంటిఫై చేయలేదు అని అంటున్నారు. సార్ యాలన్ సార్ బండి ఇక్కడ ఉంది సార్. ఎక్కడ? ఎస్పీ గారి ఆఫీస్ ముందు. కానీ బండిలో ఆయన లేరు సార్. అది అక్కడే ఉండి నేను వస్తున్నాను.